వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది కారప్పొడి. హోటల్ స్టైల్లో కారప్పొడి ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఒక 20 ఎండుమిరగాయలు తీసుకున్నాను నేను. ఒక గుప్పుడు కరివేపాకు చక్కగా కడిగి ఆరబెట్టేసుకున్నాను. 3 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు పచ్చెనపప్పు, 1 స్పూనున్నర కల్లుప్పు తీసుకున్నాం. మనకు తగినంత వేసుకోవచ్చు అన్నమాట. కల్లుప్పే బాగుంటుంది అన్నమాట ఈ కారప్పొడికి. 1 స్పూను జీలకర్ర, చూడండి, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, ఒక్కసారి మళ్ళీ అన్నీ చూడండి. ధనియాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, కల్లుప్పు, కరివేపాకు, చింతపండు, ఎండుమిర్చి. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. మూకుడు పెట్టేసుకొని సన్న సెగ మీద మనం ప్రతిదీ వేపేసుకోవాలన్నమాట. ఎల్లుల్లిపాయలు కూడా 4 రెబ్బలు వేయాలి. నేను మీకు చూపించలేదు, మీరు వేసుకోండి. నేను మర్చిపోయా చూపిస్తాం చూడండి. 1 స్పూన్ నూనె వేసుకొని మనం ఇప్పుడు వేయించుకుందాం. నూనె కాగినాక, నూనె ఎక్కువ పట్టదు దీనికి. ధనియాలు దోరగా ధనియాలు వాసన పైకి రావాలన్నమాట. దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకోండి, బాగుంటుంది. కానీ చిన్న మంట మీదే వేయించుకోండి, హైలో పెట్టొద్దు. హైలో పెడితే దాని స్మెల్ పోతే మాడిపోతాయి. మీకు గుమగుమలాడే కారప్పొడి చేతికి రాదు, నల్లగా అయిపోద్ది. కొంచెం సమయం పడుద్ది, కానీ చూసుకొని నిదానంగా వేయించుకోండి. రుచిగా ఉంటే తినగలుగుతారు కదా. ఎంత ఒక 2-3 నిమిషాలు పడుతుంది అంతే, సిమ్లో పెట్టి మనం వేయించుకుంటే. చూసారా, ఎరుపు వచ్చేసి. ఇంకొక నిమిషం నుంచి తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే చల్లారుతూ ఉంటాయి. మనం వేయించినట్టుగా పక్కకు తీసేసుకుంటే. తీసేద్దాం. ఇప్పుడు కొంచెం మందం మూకుడు పెట్టుకోండి. చక్కగా నిదానంగా ఎగుతాయి, కాక కూడా సరిపోద్ది. జీలకర్ర, దాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. పచ్చిమిరపప్పు,
పచ్చెనపప్పు కూడా చక్కగా దూరగా ఎంచుకోవాలి. ఎండలు కదా, కూరల కాడికి వెళ్ళలేకపోతున్నాం స్టవ్ల దగ్గరికి. విజయవాడలో మరీ ఎండలు మండిపోతున్నాయండి బాబు. వంట చేసుకొని తినే ఒప్పుకుంటలా చెమటలు కారుతుంటే. అందుకే కొంచెం సింపుల్గా ఉన్నాయి చేస్తున్నాను. మనకి ఎట్లయినా ఇంట్లో టిఫిన్లకి అట్లకి కావాలి కదా. అయిపోయింది పచ్చెనపప్పు కూడా. పద్దాక చట్నీతోనే తినలేం కదా మనం. ఇలాంటివి కూడా మనం తయారు చేసుకుంటే ఇంట్లో బాగుంటుంది. ఇలా చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు మనకి నిల్వ ఉంటుంది. చూడండి, ఎండుమిరగాయలు వేసుకొని ఒక్క అర స్పూను నూనె వేసుకుంటాం. ఎండుమిరగాయలు ఎక్కువ వేస్తే మాడవాసన వచ్చేసేస్తాయి. ఎండుమిరగాయ ఎక్కువ ఏగక్కర్లేదు, ఎందుకంటే ఈ ఎండలకి ఎండిపోయినట్టుగా ఉంటున్నాయి. ఇంకెక్కువ ఏగక్కర్లేదు, ఊరికే ఒక్క నిమిషం అటు ఇటు తిప్పి తీసేసుకోవచ్చు మనం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అయిపోయింది ఎండుమిరగాయలు. ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఒక్క స్పూన్. కొంచెం దూరంగా నుంచోండి కరివేపాకు వేసినప్పుడు. చెట్ మన పేలద్దు కదా, కొంచెం దూరంగా నుంచోండి కరివేపాకు వేయించేటప్పుడు. తడి లేదులే కానీ కరివేపాకులో తడి ఉంటుంది కదా, పేలుతుంది. దీన్ని కూడా కొంచెం బాగా వేయించుకోవాలి మనం, ఆ తడిపోయే వరకు. ఒక్క నెల రోజులు నిల్వ ఉంటుంది మనకి భలే ఇది. ఈ పొడేసి ఒక్క చుక్క నెయ్యి వేసి ఇడ్లీలు పెట్టండి, తినని పిల్లలు కూడా తింటారనమాట. అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. చింతపండు, ఉప్పు ముందు మిక్సీ పట్టేసేసుకోండి. 4 ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసాను, మీకు చూపించలేదు. ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసి మిక్సీ పట్టుకోండి ముందు. పట్టేసిన తర్వాత మిగతా అన్నీ వేసుకోండి, ఎందుకంటే చింతపండు తడపలేదు కదా, తొందరగా నలగదు. చూడండి, కారపొడి అయిపోయింది. ఇంకొక తిప్పుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం దాన్ని కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు వేసి ఒక తిప్పితే అయిపోద్ది అనమాట. చింతపండు తగలదు అనమాట. ముందు ఉప్పు, చింతపండు, కొంచెం ఎల్లుల్లిపాయలు వేసేసుకున్నాం అనుకో, ఇక చింతపండు తగలు. చూసారా తగలకుండా ఎలా వచ్చిందో. చక్కగా మెత్తగా చేసేసుకో చాలు. చూసా మెత్తగా అయిపోయింది, పొడి పొడిగా. పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళినప్పుడు ఎలా చేస్తారా వీళ్ళు, ఎలా చేస్తారా అనుకునేదాన్ని నేను.
ఒకసారి మా ఇంటి పక్కన ఆయన హోటల్లో చేస్తాడనమాట, కాందారి హోటల్లో. ఆయన అప్పుడు చెప్పాడనమాట, ఇలా చేసుకోవాలమ్మా. ఇప్పుడు మూకుడు పెట్టుకొని ఒక స్పూను నెయ్యి వేసుకుందాం మనం. ఒక స్పూన్ నుంచి స్పూనున్నర నెయ్యి వేసుకోవాలన్నమాట. వేసి ఆ కారప్పొడిని ఒక 2 నిమిషాలు, అది నెయ్యి వేడైన తర్వాత 2 నిమిషాలు వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. ఎవరివైనా ఇంకొకళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటే మనం తెలియదు కదా. ఇప్పుడు మామూలుగా మన అమ్మమ్మ వాళ్ళు కారప్పొడి కొట్టేవాళ్ళు, మనం డెలివరీలో అయినప్పుడు ఆ కారప్పొడి ముద్దగానే ఉండేది, నల్లగారం. కానీ ఈ నల్లగారం అలా ముద్ద లేకుండా వచ్చింది చూడండి, పొడి పొడిగా. ఇది హోటల్ స్టైల్ అన్నమాట. నెయ్యి మీ ఇష్టం, 2 స్పూన్లు వేసుకోవచ్చు, 3 స్పూన్లు వేసుకోవచ్చు. వేసుకుంటే కొంచెం ముద్దలాగా వస్తుంది మనం వేపేటప్పుడు. లేదు అనుకుంటే 1 స్పూనున్నర వేసుకొని కొంచెం ఊరికే కలుపుకుంటే గుమ వస్తుంది వాసన. అన్నీ వేగినాయి కదా, నెయ్యి వేసేటప్పుడు గుమ వస్తుంది. మా మనోడు ఏం చేస్తున్నావు అమ్మమ్మ అని తిరుగుతున్నాడు ఆ నెయ్యి వాసనకి. ఇలా మీకు చూపిద్దాన్ని పెట్టేటప్పుడు కొద్దిగా తీసుకొని తినేస్తున్నాడు వాడు. చూసారా, అదిగో ఏళ్ళు బెజ్జం పడింది చూసారా, చెత్త తీసి తినేస్తున్నాడు అనమాట. చూడండి, అలా వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.